అజిత్ పవార్ అంటే వాళ్ళిద్దరిని సెకండ్ జూనియర్ కిందన అదే ఒక జూనియర్ ఫస్ట్ జూనియర్ కిందనేమో షిండేని శివసేనని రెండవ జూనియర్ కిందన అజిత్ పవార్ని ఎన్సీపీని అనేది ముందే డిసైడ్ అయిపోయింది కదా. అక్కడ సీఎం రేస్లో మేము లేవని చెప్పేశారు కదా వీళ్ళిద్దరు ముందే. ఈవెన్ ఫడ్నవీస్ కూడా చెప్పాడు నేను రేస్లో లేని, తర్వాత అయిపోయాక సెట్లను బట్టి డిసైడ్ చేస్తారు అధిష్టానం అని. అధిష్టానానికే వదిలేశారు వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ అధిష్టానం కింద బీజేపీ అనే చెప్పారు. దెన్ అయిపోయాక ఇప్పుడు కనుక బీజేపీకి ఒక 60 వచ్చి షిండే కనుక 90 వచ్చి అక్కడ అతనికి కూడా 40 వస్తే అప్పుడు ప్రభుత్వం ఏర్పాటైతే కనుక అజిత్ పవార్కి అప్పుడు షిండే సీఎంని అడగడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ పోటీ చేసిన దాంట్లో 90% స్ట్రైక్ రేట్తో గెలిచింది బీజేపీ. 132 స్థానాలు గెలుచుకుంది. అలాగే బీజేపీ తను తీసుకున్న సీట్లలో మిత్రపక్షాలకు ఇచ్చింది ఒక 6 డజన్, అందులో 5 గెలిచారు వాళ్ళు. అంటే బీజేపీకి వాళ్ళు 137 బలం ఉంది అక్కడ. ఇంకా కావాల్సింది 8 అంతే, 8 అంతే. షిండేకి 57 అక్కడ వచ్చినటువంటి ఎన్ని 50 అంటే ఇదివరకు ఉద్ధవ్ థాకరే కంటే 7 తక్కువ. అప్పుడు ఇతను ఎట్లా సీఎం అడుగుతున్నాడు? ఇక్కడ అసలు గొడవ నడుస్తున్నది ఏంటంటే మహారాష్ట్రలో 2 కోణాలు. ఒకటి తన సీఎం కోసం ఫీల్ అయ్యిపోయాడు వచ్చేస్తారంటే ఇక బీజేపీ షిండేనే అంటే షిండే అనేటువంటి మరాఠా ఫేస్ లైక్ బాలాసాహెబ్ థాకరే, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే లాగా తను కూడా ఆ స్థాయికి వచ్చేసానని ఫీల్ అయ్యాడు. కానీ ప్రజలు అలా ఫీల్ అయ్యి 70% వచ్చినాయి అతనికి ఏది గెలుపు. కాబట్టి